కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చిపోవటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాల అడ్లు ఏసునామములో కొట్టివేస్తూ ఉండగా రావలసిన సంఘ బిడ్డలందరూ త్వరపడి వేగిరి మేము మీ సన్నిధికి వచ్చినట్లుగా మీరే నడిపించమని, ప్రతి మాట మీ జీవముతో పొదిగి మాతో మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా కార్యాలన్నీ చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, దేవుడు మనకి మహాదుర్గముగా, ఆశ్రయపురముగా, మహాదుర్గముగా ఆయన మనకి ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ఆపత్కాలములన్నిట్లో ఎప్పుడు ఉంటాడంట? నలిగిన హృదయం మనకుంటే అప్పుడు ఆయన మహాదుర్గముగా మనకుంటాడంట. దుర్గము, మహాదుర్గము అని ఒక పదాన్ని దేవుడు వాడుతున్నప్పుడు మనకేమర్థం అవ్వాలంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఏంటండి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో లేవీయులు అనేవారు మాత్రమే దేవుని పరిచర్య చేయాలి. మిగతా 11 గోత్రాల్లో ఎవరు కూడా చేయకూడదు. లేవీయులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారు దేవుని మందిరపు పని చేయాలి. ఈ లేవీయులకు కనాను దేశంలో స్వాస్థ్యంగా భూమి ఏమీ ఇవ్వలేదు దేవుడు. ఈ 11 గోత్రాలకి మొత్తం పంచిపెట్టేమన్నాడు. పంచిపెట్టేశాడు యెహోషువ. ఇప్పుడు మరి లేవీయులు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అన్నప్పుడు, ఈ 11 గోత్రాల వారు ఈ లేవీయులకి 48 పురములు ఇవ్వాలని చెప్పాడు. ఎన్ని పురాలండి? తెలుగులో పురము అనగా ఇంగ్లీష్లో సిటీ అండి. ఒక సిటీ అంటే ఒక ఊరు అనుకోండి. అలాగా ఒక 48 ఊర్లు లేవీయులకు ఇవ్వాలి. ఈ 11 గోత్రాల వారు కలిసి లేవీయుల కోసం ఒక 48 ఊర్లను ఇవ్వాలి. ఈ 48 ఊర్లలో లేవీయులు ఏం చేయాలంట? 6 ఊర్లు ప్రత్యేకంగా ఆశ్రయపురములుగా వదిలేయాలంట. ఎన్ని ఊర్లు వదిలేయాలంట? 6 ఊర్లు ఆశ్రయపురములుగా వదిలేయాలంట. ఇప్పుడు పల్లెటూర్లు కనుక మనం వెళితే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. వాడపల్లి, తోగుమల, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఆ ఊరు మొత్తం లెక్కెట్టిన ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అలాగే ఉంటాయి. మొత్తం అన్ని ఓట్లన్నీ లెక్కెడితే ఒక 1000 ఓట్లు ఉంటాయి అన్నమాట. అదే మన కొవ్వూరులో ఒక వార్డుకే ఒక 1000 ఓట్లు పైన ఉంటాయి కదా. ఆ లెక్కలో వేసుకుంటే ఒక సిటీ అంటే మన ఊర్లో ఒక వార్డు అనుకోండి, మనం ఉదాహరణకి. అప్పుడు ఒక 48 ఊర్లు లేవీలకి ఇమ్మన్నాడు. అంటే 48 వార్డులు కనుక మన ఊర్లో ఉంటే ఆ 48 సిటీలు అనుకోండి. అందులో ఒక 6 వార్డులు, ఒక 6 ఊర్లను, 6 వార్డులను ఆశ్రయపురాలుగా ఇచ్చేయాలంట. అంటే ఒక 8 ఊర్లు ఉన్నాయనుకోండి. 8 ఊర్లు పక్కనే ఒక ఆశ్రయపురం ఉండాలి. మళ్ళీ ఒక 8 ఊర్లు, దాని పక్కన ఒక ఆశ్రయపురం, మళ్ళీ ఒక 8 ఊర్లు, దాని పక్కన ఒక ఆశ్రయపురం. అలాగా 6, 8, 48 కదా. 48 ఊర్లకి 6 ఆశ్రయపురాలు ఇచ్చేయాలి. అలాగా ఒక్కొక్క ఆశ్రయపురము ఆ ఊర్లో ఏమంటే ఖాళీగా ఉంటుంది. అది ఒక ఆశ్రయపురం. ఈ ఇశ్రాయేల్ అందరిలో ఎవడైనా ప్రాణభయం ఉన్నవాడు పరిగెత్తుకుని అందులోకి వెళ్ళొచ్చు. ఆశ్రయపురంలో యాజకుడు ఉంటాడు. ఆశ్రయపురము గుమ్మం అలా లోపలికి దాటి వచ్చినండి ఎవడో ఏమీ చేయకూడదు. అవతలాళ్ళు 100 మంది ఉన్నా, 400 మంది ఉన్నా, అవతలోళ్ళు కత్తులు వేసుకొచ్చినా, అవతలోళ్ళు ఆయుధాలు వేసుకొచ్చినా ఆ గుమ్మం బయటే వాళ్ళకి యాక్సెస్. ఆ గుమ్మం లోపలికి ఎవడైనా ఒకడు ప్రాణభయంతో వస్తే వాడికి న్యాయము తీర్చబడేదాకా, ఆ యాజకుడు న్యాయం తీర్చేదాకా వాడి జోలికి వాళ్ళు ఎవరో కూడా రావడానికి వీల్లేదని దేవుడు అలాంటి శాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎవడైనా మాట మీరితే అక్కడే ఆడైపోతాడు. ఇంకా దేవుడి కంటే ఇంకెక్కువ బలవంతుడు ఎవడున్నాడు?
ఆడు ఆ గుమ్మం బయట ఉన్నసేపు వాళ్ళు తరుముతారు, దొరికితే చంపేస్తారు. గుమ్మం లోపలికి వచ్చాక మాత్రం ఎవడు ఏమీ చేస్తాకే లేదు. అంత అలాంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని ఆశ్రయపురము అంటారు. ఏమంటారండి? ఆశ్రయపురము అంటారు. ఇప్పుడు మనం విరిగి నలిగిన హృదయం మనం కలిగిన వాళ్ళం అయితే దేవుడే మనకు ఒక ఆశ్రయపురముగా మహాదుర్గముగా ఉంటాడట. ఇప్పుడు ఆయనే మనకు ఆశ్రయపురం అయిపోతే, ఆయనే మనకు మహాదుర్గం అయిపోతే, ఇక మనకి శత్రువులు ఉండే, విరోధులు ఉండే, మనకి బోళ్ళంతమంది కుప్పతెప్పల కింద 10,000 మంది ఉండే, మనకి విరోధులు, వాళ్ళు మనల్ని ఏమైనా చేయగలిదిరా? ఏమీ చేయలేరుగా. ఎందుకు? మనకి ఆయన ఆశ్రయపురముగాను, ఆశ్రయ దుర్గముగాను, మహాదుర్గముగాను ఆయన ఉంటే, ఇక మనకి విరోధంగా కొన్ని 10,000 మంది ఉన్నా మనల్ని ఎవడేమీ చేయలేరు. యాక్సెస్ లేదు ఇంకా, ఎవడి వాళ్ళు ఏం కాదు. ఇంత మహాదుర్గమైన దేవుడు ఎవరికి మహాదుర్గంగా ఉంటానన్నాడు? నలిగిన హృదయం కలిగిన వారికి. ఎవరికండి? నలిగిన హృదయం కలిగిన వారికి, విరిగిన మనస్సు కలిగిన వారికి ఆయన మహాదుర్గముగా, ఆశ్రయపురముగా ఉంటానని ఆయన సెలవిచ్చాడు. ఏమండి? అయితే ద్వితీయోపదేశకాండం 33:27 చెప్పాడు, నేను మీకు నివాస స్థలముగా ఉంటాను అన్నాడు. ఆయనే మనకి నివాస స్థలముగా ఉంటాడంట. ఎలా ఉంటాడంటండి? మనము నివాసం ఉండే ఇల్లు ఉందనుకోండి, ఈ ఇల్లుగా ఆయన మారిపోతాడంట. ఆయనే మనకి నివాస స్థలముగా ఉంటాడంట. ఇక ఆయనే మనకి నివాస స్థలముగా ఉన్నాక ఇక మన మీద చేసి కూడా ఎవడుంటాడు ఇక లోకంలో? ఎవడి వల్ల కాదుగా, ఎవడి వల్ల కాదు. కాబట్టి మనకు ఉండాల్సింది క్వాలిటీ ఏంటంటే, ఈ రోజుకి దేవుడిచ్చిన ఒక్క తలంపు, ఒక మాట ఏమిటంటే, మనందరం ప్రార్థన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభువా నాకు నలిగిన విరిగిన హృదయాన్ని ఇవ్వండి. ఆ ఒక్కటే మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం కావాలి మనకమ్మా? మనకేం కావాలి? నలిగిన విరిగిన హృదయం నాకు ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనకి హృదయం లోకం మీద ఇరిగిపోవాలి. ఏం చేయాలండి? లోకం మీద, లోక ఆశల మీద, లోక ఆకర్షణల మీద, ఏమండి, లోక ప్రేమల మీద, శరీరాశల మీద, ఏమండి, జీవపుటంబం మీద, వీటి మీద మన హృదయం నలిగిపోవాలి, ఇరిగిపోవాలి. ఒక వ్యక్తికి హృదయం నలిగిందని ఎలాగ అర్థమవుతుంది తెలుసండి? నాకు హృదయం నలిగింది అని ఎలాగ అర్థమవుతుందంటే, ఎవరైతే దేవుని మాట విని వణుకుతూ ఉంటారో వాళ్ళకి హృదయం నలిగిందని అర్థం. ఎవరికి నలిగిందని అర్థం? దేవుని మాట విని ఎవరైతే వణుకుతూ ఉంటారో వాళ్ళకి హృదయం నలిగిందని అర్థం. చాలామంది ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి అది అంత నీరసంగా ఉండే జ్వరం వచ్చి, బావా మనవడా కొత్త అంత బాగాలేదురా, నాకు జ్వరంగా ఉంది, నాకు ట్యాబ్లెట్లు తెచ్చిపెట్టరా అన్నారనుకోండి, ఈడు అసలు పట్టించుకోకుండా, లెక్సేయకుండా, ట్యాబ్లెట్లు తేకుండా ఉన్నాడు అనుకోండి. ఆడికి ఆ పెద్దవాడంటే, ఆవిడ మాట అంటే గౌరవం, మర్యాద, ఆ మాటకి వణికే హృదయం ఆడికి ఉందా? లేదుగా, అసలు లెక్కే లేదు ఆడికి. వణికే హృదయం ఎక్కడ ఉంది? నాన్న ఇలాగ ఉందరా, ట్యాబ్లెట్లు తేరానగానే గడ్డగడ్డగడ్డలు ఆడిపోతా, నానమ్మ అలాగ ఉందా, అమ్మమ్మ ఇలాగ ఉందా, అయ్యి బాబు జ్వరం వచ్చిందా అమ్మమ్మ అని గబగబా వెళ్ళి ఏణీళ్ళు కాసి పట్టుకొచ్చి కానీ ఏణీళ్ళు తాగు అమ్మమ్మని ఇచ్చి, గబగబా కొట్టేసుకొచ్చి అట్టు తిని నానమ్మని ఇచ్చి, గబగబా బజార్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని నానమ్మని ఇచ్చి, ఆడు గడగడగడగడలు ఆడిపోతుంటాడు. హృదయం ఎలాగుందని అర్థం? ఆడు హృదయం నలిగిన హృదయంగా ఉందని అర్థం. అసలు మాట వినకుండా, ఏమండి, నేను విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిని, నాకు దేవుడు మహాదుర్గంగా ఉంటాడంటే ఉత్తిదే, వేస్ట్. దేవుడు ఏం చెప్పాడు? దొంగతనం చేయొద్దు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? పొరుగువాడిని ఏమీ ఆశించొద్దు అన్నాడు. మరి నువ్వు అన్నీ ఆశించేస్తుంటావు, అన్నీ ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తుంటావు. మరి నీకు దుర్గంగా ఎలా ఉంటాడు దేవుడు? దేవుని మాట విని గడగడగడగడలాడిపోయే మనస్సు, హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ హృదయం నలిగిన హృదయం అని అర్థం. అంతే, ఇంకా దాంట్లో ఇంకా చెప్పడానికి ఇంకా అందులో వివరణ ఏమీ లేదు. నేను బాధ చేసే బాధకుండైనా, లేకపోతే పెద్ద పాస్టర్ గారినైనా, నాకు దేవుని మాట విని వణికే లక్షణం లేకపోతే నాకు నలిగిన హృదయం లేదని అర్థం. అంతే. చూడండి ఆ మాట ఎంత బాగా చెప్తాడు. 62 యెషయా గ్రంథం 62:2, 66:2 66:2 ఎవడు నా మాట విని వణుకుచుండునో వాడికి నేను ఆశ్రయముగా ఉంటాను. 2
అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడినే నేను దృష్టిస్తూ ఉన్నాను అన్నాడు. వాడినే నేను దృష్టిస్తూ ఉన్నాను. ఎవడు నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడిని నేను ఏం చేస్తానంట? దృష్టిస్తూ ఉంటాను. వాడికి ఆశ్రయ దుర్గముగా ఉంటానని చెప్తున్నాడు. ఏండి మన వైపు చూడండి. యోసేపు అనే కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి పోతీఫర్ మొత్తం ఇల్లంతా అప్పచెప్పాడు. ఏండి ఆ ఇంట్లో ఏముందో ఏం లేదో కూడా విచారణ కూడా చేయట్లేదంట. అంతగా నమ్మాడు. ఇప్పుడు పోతీఫర్ సైన్యాధిపతి కాబట్టి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడి ఏండి ఈ బానిస పిల్లోడి మీద కొన్నేసి ఈ కుర్రోడు అందంగా ఉన్నాడని చెప్పేసి పాపం చేయమని రోజు ప్రేరేపిస్తూ ఉందంట. ఇతడు రోజు ఒప్పట్లేదంట. ఒక రోజున పనోళ్ళు ఎవరు లేరంట, భర్త లేడు, ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ రూమ్లోకి ఎందుకో పనుండి వెళ్ళాడు మనోడు. వెళ్తే పట్టేసుకుందంట. పట్టేసుకుని నాతో పాపం చేస్తావా లేదా అని బలవంతం చేయబోతే అతను అంటాడు, మీ దృష్టిలో ఎవరూ లేరనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న భయం నా కడుపులో ఉంది. నా దేవుడు చెప్పాడు వ్యభిచారం చేయొద్దని. ఆయన మాట అంటే నాకు చాలా భయం, వణుకు. నేను ఇట్టి దుష్కార్యం ఎట్లు చేయదును? నా యజమానుడు నాకు ఇల్లని తప్ప చెప్పాడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప నేను ఎంతటి దుష్కార్యం ఎట్లు చేయదునని ఆమె చేతిలో పైవస్త్రం ఉంటే పైవస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడంట. చెరసల్లో పెట్టినా పర్లేదు, జైల్లో పెట్టినా పర్లేదు, కానీ నా దేవుని మాట అంటే నాకేంటి? భయము, వణుకు. నా దేవుని మాటను నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలన్న భయం, వణుకు ఆ కుర్రోడ్లో ఉంది. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలన్న భయం చేత కాపాడుకున్నాడు. అండి తప్పుడు కేసులు పెట్టింది, చెరసల్లో వేయించింది, చెత్త కొట్టారు, నిందించారు. రే అన్నం పెట్టిన తల్లిని చెరపోయాడు అంటారు, దుర్మార్గుడు రా అని అందరూ అన్నారు. అయినా అన్నీ సహించుకున్నాడు. దేవుడు అతడిలో ఉన్న దేవుని భయాన్ని, వణుకును చూసి చెరసల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. దేవుని భయం, ఆయన మాట అంటే భయం ఉంటే ప్రియులరా ఆయన మనకి మహాదుర్గం అవుతాడు, ఆశ్రయపురం అవుతాడు. అండి చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళే, చర్చికి వచ్చేవాళ్ళే, ప్రార్థనా పరులే. ప్రార్థన మొదలు పెడితే అండి దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగినట్లుగా భాషలు మాట్లాడతారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన వింటే ఇక ఎంత భక్తిపరులు లేదు, ఎంత భక్తిపరులు లేడు అనుకుంటాం మనం. ఒత్తిదే ఆమె నన్ను ఇంటికి వెళ్తారా అండి? భర్త ఎక్కడికి వెళ్తాడు, వేరే వాడు వచ్చి బండి అక్కడ ఆపుతాడు, లోనికి వెళ్తాడు. మార్పు ఏమి ఉండదు. ఏమండి ఇంటికి వెళ్తారు, చక్కగా టీవీ పెట్టి కూర్చుంటారు, చూడకుండా ఎన్నో చూస్తుంటారు. ఇంటికి వెళ్తారు ఏమండి పక్క వాళ్ళది పక్క స్థలం వాడిది కొబ్బరికాయ పడుతుంది. సౌండ్ అలా వినపడగానే టకటకమంట వచ్చేస్తారు, కొబ్బరికాయ పట్టిపోతారు. మంద కాదు కదా అండి, మన స్థలం కాదు కదా, మంద కాదు కదా, తప్పు కదా, పొరుగువాడిని దాశించుతాను దేవుడు చెప్పడన్న భయం ఉంటే, ఆయన మాట అంటే వణుకుంటే వెళ్తారు. ఎవడన్నా వెళ్తారండి? వెళ్ళరా, అసలు సమస్య లేదు. వీళ్ళ పక్కవాడిది కొబ్బరికాయ పడితే గబగబలు తెచ్చేసుకుంటారు, కొబ్బరికాయ పడితే గబగబలు తెచ్చేసుకుని చీపురు చేసుకుంటారు. ఏమండి చిన్న చిన్న వస్తువులు కూడా నమ్మకత్వం ఉండదు, ఏది కనపడితే తీసేస్తుంటారు. పక్కోడు పొలం అక్కడ పెట్టుకుంటే పొలం లాగేస్తుంటారు, పొయ్యిలో పెట్టేసుకుంటుంటారు. ఏమండి అసలు దేవుని భయము, వణుకు లేదు. అందుకని ఆయన మనకు ఆశ్రయపురముగాను మహాదుర్గముగాను ఉండట్లా. మనకు ఆయన మహాదుర్గముగా ఆశ్రయపురముగా ఉండాలని ఆశపడితే ఒకటే మాట, నీకు నలిగిన హృదయం ఉంటే ఆయన మాట విని ఏం చేస్తావు? వణుకుతూ ఉంటావు. అమ్మో నా దేవుడు దొంగతనం చేయొద్దాడు, అమ్మో నా దేవుడు వ్యభిచారం చేయొద్దాడు, అమ్మో నా దేవుడు పొరుగువాడిని దాశించేస్తున్నాడు, అమ్మో నా దేవుడు నరహత్య చేయొద్దాడు, అమ్మో. నేను నా దేవుని మాటకి వణుకుతూ ఉంటాను అన్న పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన మనకు మహాదుర్గమైపోతాడు. నీకు 10,000 మంది వచ్చి నీ ఎదురుగా ఉన్న ఎవడ వల్ల ఏమవుతుందో దేవునికి స్తోత్రం కలిగినగా. నీకు ఒకటే పాయింట్, అసలు నలిగిన హృదయం నీకు ఉంటే సరిపోద్ది. ఆయన చూసుకుంటాడు మీకు దుర్గముగా ఉండాలో, ఆశ్రయపురముగా ఉండాలో, నిన్ను ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు ఒకటే పాయింట్, ప్రభువా నాకు విరిగి నలిగిన హృదయం కావాలా, అలాంటి హృదయం ఈ ప్రభు అని ఎల్లప్పుడూ 24 hours ప్రార్థన చేసుకుంటాం మనం. ఆ విరిగి నలిగిన హృదయం మనకుంటే ఆయన మాట విని వణుకుతూ ఉండే ఆ స్థాయికి మనం వస్తే సరిపోద్ది. ఆయన మనల్ని రక్షిస్తానంటున్నాడు, మహాదుర్గముగా ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యెషయా గ్రంథం 61:1 చెప్పాడు, నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన దృఢపరుస్తాడంట. ఏం చేస్తాడంట? అసలు ఆ హృదయం నీకు ఉంటే చాలు, నిన్ను దృఢపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అది నువ్వు నలిగిన హృదయం కలిగి ఉండు, ఆయన మాట విని వణుకే పరిస్థితుల్లో ఉండు, నువ్వెంత బలహీనంగా నిన్ను దృఢపరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అవతల నీకు 10,000 మంది ఉన్నా నిన్నేమి టచ్ చేయలేరు, నిన్ను దృఢపరుస్తాడు. ఇంకా అందులో అనుమానం లేదని చెప్తున్నాడు. 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, ఆయనను నలిగిన వారి యొద్ద నివాసం ఉండటానికి వచ్చేస్తాడంట. ఏమండి? మహామహుడు దేవుడు, మహాకాశాల పట్టజాలని దేవుడు, గొప్ప దేవుడు ఎవరి దగ్గర ఉంటాకు వస్తాడంట? వినయము కలిగిన వారి యొద్దను, నలిగిన వారి యొద్దను ఉండుటకు ఆయన వచ్చేస్తాడట, నివాసం ఉంటాడట. 57:15 యెషయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఎలా సెలవిస్తా ఉన్నాడు? ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించడానికి వచ్చేస్తున్నాను, అక్కడే నివాసం ఉంటానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మహాదేవుడైనప్పటికీ వినయము కలిగిన వారి యొద్ద, నలిగిన హృదయం కలిగిన వారి యొద్ద, విరిగిన మనస్సు కలిగిన వారి యొద్ద నివాసం ఉండటానికి వచ్చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనకు కావాల్సింది ఒకే ఒకటే. మన హృదయం ఎలా ఉండాలి? ఒక్కొక్కరికి హృదయం కొవ్విపోయి ఉంటుందంట. ఏముంటుందంటే హృదయం కొవ్వి ఉంటుందంట. కొంతమంది హృదయం పాపముల చేత నిండిపోయి ఉంటుందంట. హృదయం దురాలోచనలు, దుష్కార్యాలు, నరహత్యలు, వ్యభిచారాలు, కృత్రిమములు, మత్తతలు, అసూయలు ఇవన్నీ ఉంటాయంట హృదయంలో. ఏముంటాయంటండి? ఆ పెద్ద లిస్ట్ రాశాడు, అవన్నీ ఉంటాయంట హృదయంలో. అలాంటి హృదయం అయితే నీకు ఆయన దుర్గముగా ఉండడం. నీ హృదయం విరిగి నలిగిన హృదయం అయిపోవాలి. ప్రభువా, నా హృదయాన్ని విరిగి నలిగిన హృదయంలాగా చేయనాయనని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం అదొక్కటే. నీవు గనక విరిగి నలిగిన హృదయం కలిగిన కుమారుడవైతే, కుమార్తెవైతే, ఆయన నీకు మహాదుర్గముగాను ఆశ్రయపురముగాను ఉంటానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట విని మనం వణికే భయభక్తులు కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. దేవుడి మాట అంటేనే దడదడలాడిపోయేలాగా ఉండాలన్నమాట అండి, వణికేలాగా ఉండాలి. అలా ఉంటే చాలు, నీ పక్షంగా ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రియులారా, కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన బాధపడే వారికి ఆశ్రయముగా ఉంటాడు. కీర్తన బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరిస్తారు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎవరికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు? బాధపడేవారికి. చెప్పండి, ఎవరికండి? బాధపడేవారికి. మీ బాధ అనారోగ్యం కావచ్చు, మీ బాధ పిల్లలకు మార్పు చెందట్లేదని కావచ్చు, మీ బాధ పిల్లలకి సరిగా మార్కులు రావట్లేదని కావచ్చు, మీ బాధ మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు అప్పట్లేదని కావచ్చు, మీ బాధ ఏమండి ఆర్థిక పరిస్థితుల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, మీ బాధ ఏదో అయి ఉండొచ్చు. నాకు తెలియదు కానీ మీ బాధ ఏమిటో బాధపడు వారందరికీ, అది ఏ బాధ అయినా, నీ బాధ ఏంటో నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. నీ బాధ ఏదైనా బాధపడు వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాను అన్నాడు. అండి, ఇక్కడ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా దూరాన సమీపాన నీ బాధ ఏమిటో నాకు తెలియదు కానీ నీ బాధలో ఆయన నీకు ఆశ్రయముగా ఉండాలని ఆశపడితే, నీ హృదయం ఎలాంటి హృదయం అయి ఉండాలి? విరిగి నలిగిన హృదయం అయితే చాలు, నీ బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా విడిపిస్తాడు. నీ బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి 6 బాధలు నాకు కలిగినాయి అంటాడు భక్తుడు ఒక చోట. 7 బాధలు నాకు కలిగినాను, నేను అధైర్యపడను అంటాడు. నా దేవుడు నాకు ఉన్నాడు అంటాడు. నీకు ఎన్ని బాధలు వచ్చినా పర్లేదు, నీకు విరిగి నలిగిన హృదయం ఉంటే చాలు, ఆయన నిన్ను ఆశ్రయముగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. నీ బాధల్లో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లరా,
ఈ లోకంలో కలిగే బాధలు ఎన్నున్నాయి, వారికి కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన వారిని తప్పించని విడిపించని ఇన్ని వాక్యాలు ఉంటాయి, మనం చదువుకోవాలి. కానీ ఎన్ని బాధలు ఉన్నా అన్ని బాధల్లోంచి ఆయన ఆశ్రయపురముగా ఉండి మనలను తప్పిస్తాడు, విడిపిస్తాడు, అన్నిటి నుంచి మనల్ని రక్షిస్తాడు అండి. ఒకవేళ మనం బాధపడితే అది దేవుని కోసం బాధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ లోక సంబంధంగా ఎన్ని బాధలైనా ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, మహాదుర్గముగా ఉంటాడు, ఆశ్రయపురముగా ఉంటాడు. నీ బాధలన్నింటిలోంచి నేను విడిపిస్తాడు, తప్పిస్తాడు. అదంతా ఒకటే, ఓకే. కానీ ఒకవేళ బాధపడాల్సి వస్తే దేవుని కోసం బాధపడితే ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో నమ్మకమైన సృష్టికర్తకు వారు తమ ఆత్మలను అప్పగించుకుంటున్నారంట. బాధపడతాకి 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. బాధపడేవాళ్ళు ఎలా బాధపడాలంట? దేవుని చిత్త ప్రకారం బాధపడాలంట. ఎలా బాధపడాలా? ఆ దేవుని చిత్తంలో ఆ బాధను పడాలని ఉంటే దేవుని కొరకు ఆ బాధపడతా ఎలా పడాలంట? మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళంగా ఆ బాధల్లో కూడా మనం ఉండి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకుని బాధపడు, నీకు ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మామూలుగా బయట వచ్చి బాధల బలను ఉంటాయి. ఎన్ని బాధలు వచ్చినా ఆయన మనలను రక్షకుడిగా ఉండి, విమోచకుడిగా ఉండి, విడిపించి తప్పించి కాపాడి ఆశ్రయపురముగాను మహాదుర్గముగా ఉండి 6 బాధలను 7 బాధలను తప్పిస్తాడు, విడిపిస్తాడు. అది వేరే చాప్టర్. ఒకవేళ బాధపడాల్సి వస్తే ఏం చేయాలంట? ఆయన చిత్తంలో ఉన్న బాధ అయితే ఆ బాధపడు, నమ్మకమైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకొని బాధపడమని చెప్తున్నాడు. ఆ పాయింట్ నేర్చుకోమని చెప్తున్నాడు. ఇంకోటి 1 పేతురు 2:21 చెప్పాడు. 2:21 చెప్పాడు, యేసు ప్రభు కూడా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేసినాడు కాదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపలేదు, శ్రమపెట్టబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు అని చెప్తూ చాలా మాటలు చెప్పాడు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడంట. మనం కూడా బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం కూడా బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని కొరకు మనం మన తర్వాత తరం వారికి మాదిరి ఉంచడం కోసం మనం బాధపడాలి. ఎందుకు బాధపడాలి చెప్పండి? మన తర్వాత తరం వారి కోసం వాళ్ళకి మాదిరి ఉంచడానికి మనం బాధపడాలట. యేసు ప్రభు కూడా బాధపడి ఎలాగా? ఇతరులు దూషించకుండా బాధపడ్డాడు కదా. ఇతరులు శ్రమ పెట్టబడి బెదిరించలేదు, అలాగే మనకి మాదిరి చూపించాడు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. అలాగే మనం కూడా ఏదైనా బాధపడితే, మనల్ని నిందించారనో, అవమానించారనో, దూషించారనో, మనల్ని చెడ్డగా ప్రచారం చేస్తున్నారనో మనం కూడా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. మనకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏదో చేస్తుంటారు. అప్పుడు మనం కూడా ఏం చేయాలంట? మన తర్వాత తరానికి మాదిరి ఉంచి, పలానా అక్కని ఎవరన్నా ఏమన్నా దూషించినా తిరిగి వాళ్ళని దూషించలేదు అని మనం వాళ్ళకి మాదిరి ఉంచడం కోసం మనం కూడా దేవుని కొరకు బాధపడాలని చెప్తున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీకు వచ్చిన బాధలు ఎన్ని బాధలైనా తప్పిస్తాడు దేవుడు, ఆశ్రయపురం నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు. అది వేరే చాప్టర్. అది ఒకవేళ బాధపడితే యేసు ప్రభు కోసం బాధపడాలి, ఆయన చిత్తంలో మనం బాధపడాలి, మన ఆత్మను నమ్మకమైన సృష్టికర్తగా అప్పగించుకుని బాధపడాలి, మన తర్వాత తరానికి మాదిరి ఉంచడం కోసం బాధపడాలి. ఆయన బాధపడుతుందంటారా? ఆ రకంగా మనం బాధపడితే మాదిరి ఉంచడం కోసం బాధపడాలి, నమ్మకమైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకొని బాధపడాలి. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. మామూలుగా ఈ లోకంలో వచ్చే బాధలు, రకరకాల బాధలు, అనారోగ్యాలు, అప్పుల బాధలు రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నిటి నుంచి విడిపిస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకవేళ ఆశ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి?
ఆస అంటే ఒక మంచి రాజుగారు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడే. కానీ ఆఖరిలో దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. అండి అమ్మా, మనం కూడా కొంతకాలం దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాం, మనం కూడా దేవుణ్ణి కొంతకాలం భయభక్తులుగా బతుకుతాం. కానీ మరణం వరకు నమ్మకంగా ఉంటేనే రక్షణ పొందుతాం. ఆస చాలా భయభక్తులతో బతికాడు. ఆస గురించి చరిత్ర మీరు చదవండి, చాలా బాగుంటుంది. కానీ ఆఖరిలో అతడు దేవుని యొద్ద విచారణ చేయలేదంట. అండి దేవుని యొద్ద విచారణ చేయలేదు. అతడు వైద్యులను పట్టుకున్నాడు. అరికాల్లో పుండు వచ్చిందంట. ఏమొచ్చిందంటండి? అరికాల్లో పుండు వచ్చిందంట. 39 సంవత్సరంలో వచ్చిందంట. అది 41వ సంవత్సరం వచ్చేదాకా అది వ్యాధి తగ్గలేదు. మనోడు దేవునిని విచారించలేదు. ఏమయ్యాడు మరి? ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు. దేవునిని విచారణ చేసుంటే చచ్చిపోడు. చూడండి ఆ మాట ఎంత బాగా రాశాడు. 2వ దినవృత్తాంతాలు 16:12. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి బహు బాధపడినాను. తన విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక ఏం పట్టుకున్నాడు? నేను రాజుగారిని, నా దగ్గర ధనం ఉంది, టాప్ రాజ్యంలో దేశంలో ఉన్న టాప్ వైద్యులందరినీ కూడా పిలిపించినంటే పిలుస్తారు కదా అండి. పెద్ద పెద్ద డాక్టర్ గారులు వస్తారు, వాళ్ళందరూ వైద్యం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 2 సంవత్సరాలు చేశారు వైద్యం. కానీ ఎవడో కూడా తగ్గించలేకపోయాడు. ఎవడో కూడా దేశంలో ఆయనే రాజుగారండి. ఆయన దగ్గర ఇంకే లేనిదేముంటుంది? పెద్ద పెద్ద డాక్టర్లందరూ కోఆపరేట్ అందరూ వచ్చారు, అందరూ వైద్యం చేశారు. కానీ ఎవడో కూడా తగ్గించలేకపోయాడు. 2 సంవత్సరాలు వైద్యం చేశారు, చచ్చిపోయాడంట. ఎవరో డబ్బులేనాడు కాదు, రాజుగారు. వైద్యం అందం కాదు, వైద్యం అంతుంది, అయినా చచ్చిపోయాడు. ఏంటి కారణం? ఆ మనోడు హృదయం కొంచెం తేడా వచ్చింది. దేవుడు మాట మీద భయపడే తత్వం పోయింది. ఆయన మాట విని వణికే తత్వం పోయింది. కొంచెం హృదయంలో ఏమొచ్చింది? నేను రాజుగారిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వైద్యులను ఏం చేస్తారు అనుకున్నాడు. దేవుడి దాకా వెళ్ళాలనుకోలేదు, విచారణ చేయాలనుకోలేదు. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. 2 సంవత్సరాలు వైద్యం చేయించుకొని చచ్చిపోయాడని చెప్పి రాసిపెట్టారు. కాబట్టి పిల్లరా, మనం కూడా అనుకుంటూ ఉంటాం, నాకేటి బోళంత మంది కొడుకులు ఉన్నారు, బోళంత మంది కూతుర్లు ఉన్నారు, ఎవడో కూడా నన్ను చూస్తారు అనుకుంటాం. సరిగ్గా మనకు నీరసం వస్తే 10 మంది పిల్లలు ఎవడో చూస్తారా? ఎవడో చూడటం. మాకేటి బోళంత మంది బంధువులు ఉన్నారు, రథ సంబంధులు ఉన్నారు, మాకేటి అనుకుంటాం. ఎవడో రాడు సరిగ్గా టయానికి వస్తాడా? ఎవడో రాడు. నాకేటి ఏదైనా ఆపదొస్తే, ఏదైనా డబ్బులు కావాలితే బోళంత మంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు అనుకుంటాం. సరిగ్గా మనకు కష్టమైన ఎవడో రూపాయి ఎవడో ఎత్తారా? ఎవడెవడో. నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకునేవాడు దేవుడు మాత్రమే. నీవు ఆయన యొద్ద విచారణ చేయాలా, నలిగిన హృదయం కలిగి విచారణ చేయాలా. అప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటానంటున్నాడు, మహాదుర్గముగా ఉంటానంటున్నాడు. నీ పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులరా, మనము దేవుని యొద్ద విచారణ చేయకుండా మనం వైద్యులను పట్టుకున్నా ఏమి ప్రయోజనం? రాజుగారికే లేదు. ఇక మరి మామూలు మనలాంటి వాళ్ళకి ఏముంది? ఏం పని అవుతుంది. కాబట్టి మనం ఆయన యొద్ద ఏం చేయాలి? విచారణ చేయాలి. మన హృదయం ఎప్పుడు కూడా చనిపోయేదాకా నలిగిన హృదయంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. కొంతకాలం చాలా భక్తిగా ఉన్నాడండి ఆశ, తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి వైద్యులను పట్టుకున్నాడండి అంటే ఆ సాక్ష్యం మనకు ఉండకూడదు. మనం చనిపోయేదాకా మన హృదయం ఎలా ఉండాలండి? నలిగిన విరిగిన హృదయంగా మన హృదయం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా కనుక మన హృదయం ఉంటే ఆయన యొద్ద విచారణ చేయడం మనకు చేతనైతే అది ఎటువంటి వ్యాధి అయినా తగ్గిస్తాడు. ఏమండి, హిజ్కియా రాజు చచ్చిపోతాడని చెప్పాడు. యెషయా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడండి? రాజా, నీకు క్యాన్సర్ పుండు వచ్చింది కదా, చచ్చిపోతావు, దేవుడు చెప్పమన్నాడని చెప్పాడు. ఆయన ఇంకా ఇంకా ఆ ఇల్లు దాటి రోడ్డు మీద కూడా వెళ్ళా. హిజ్కియాని రాజుగారు గోడ వైపు తిరిగి, ప్రభువా, యథార్థ హృదయంతో సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడంట. కన్నీళ్ళు విడిచి గోడ వైపు తిరిగి వితిన్ సెకండ్స్, ఇంకా నిమిషాలు కూడా అవలా, మరలా దేవుడు యెషయాకి ప్రత్యక్షమై మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పు,
అతడు ఏడుచు కన్నీరుతో ప్రార్థన చేస్తాను, నేను చూశాను, మళ్ళీ వెళ్ళి చెప్పు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని చెప్పమన్నాడు. అప్పుడే 5 నిమిషాలు కూడా అవలా మళ్ళీ వెనక్కి వచ్చాడు యెషయా. వచ్చి నీవు ప్రార్థన చేయడం దేవుడు విన్నాడట, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని చెప్పమన్నాడు అని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? ఇది క్యాన్సర్ పుండుగా అది ఎలా తగ్గుద్ది అంటే, దేవుడు చెప్పాక ఏదైనా తగ్గుద్ది. అంజూరపు మొద్దోడు తెచ్చుకుని పుండు మీద పెట్టుకో, 3వ రోజున తగ్గిపోతే నువ్వు దేవుని మందిరానికి వెళ్తామని చెప్పాడు. చెప్తే అంజూరపు మొద్ద తెచ్చుకుని పెట్టుకున్నాడు. 3వ రోజున దేవుని మందిరానికి వెళ్ళాడు. చచ్చిపోవాల్సినాడు, బతికాడు, 15 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ప్రియులరా, మన హృదయం ఎలా ఉండాలా? నలిగిన హృదయం, విరిగిన హృదయంగా ఉంటే తారుమారు చేసేస్తాడు దేవుడు. లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, ఏదైనా చేయగలడు. మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? విరిగిన నలిగిన హృదయంగా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగ ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయం అనుకుంటే బాధపడు వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. నెంబర్ 2, రెండవది 46వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలములో ఆయన వారిని ఆదుకుంటాడు. నీకు ఎన్ని ఆపదలు వచ్చేసినా ఆదుకుంటాడు. కొద్దిగా తగ్గించిన దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన మనకి నమ్మదగిన సహాయకుడు. ఏమండి? ఆపత్కాలంలో మనకు సహాయం చేసేవాడు ఆయనే. నలిగిన హృదయం నీకుంటే సరిపోద్ది. కొంచెం ఫస్ట్ కొద్దిగా ఎంతో కాదు, జస్ట్ అది పెంచడం. ఓకే, సరిపోద్ది. ఓకే. ఏమండి? ఏమంటారు? ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీకు నలిగిన హృదయం ఉంటే చాలు, నీకు ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన ఆదుకుంటాడని చెప్తున్నాడు. 57వ కీర్తన 1 చూడమ్మా. 57వ కీర్తన 1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ దగ్గర నేను నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అన్నాడు. ఈ ఆపదలు తొలగిపోయే వరకు ఆయన రెక్కల నీడలో శరణుజొచ్చాడట. కరుణించు దేవా, కరుణించని ప్రార్థన చేస్తున్నాడు. నీ హృదయం నలిగిన హృదయంగా ఉంటే నీకు ఆపదలు 1 కాదు, 2 కాదు, 6 కాదు, 7 కాదు, బోల్డని వచ్చి పడిపోయినా ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆయన రెక్కల కింద సురక్షితంగా దాస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలాసార్లు ఏమండి, కోడి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. కోడి తన రెక్కల కింద ఏం పెట్టుకుంటుందండి? పిల్లల్ని పెట్టుకుంటుంది. కోడి రెక్కల కింద పిల్లలంతసేపు గెద్ద వల్ల అవ్వదు, ఏమైనా అవుద్దండి? ఏమవుతుంది? అది ఏమి చేయలేదు. ఇలాగ చుట్టూ చూసి ఏమీ శత్రువులు ఎవరు లేరని కోడి పిల్లలకి చెప్తుంది, కొంచెం వెళ్ళి మేత మేసి రండి అమ్మా, నేను చూస్తూ ఉంటాను, ఎవడన్నా శత్రువు వస్తే నేను పిలుస్తున్నప్పుడు వచ్చేసి నా నెక్కల కిందకి వచ్చాను అని చెప్తూ పంపిస్తుందంట పిల్లల్ని. ఆ పిల్లలు వెళ్తూ ఉంటాయి, కిసికిసిమంటే వెళ్ళి నేను పిలిస్తే అందినంత లెక్క వెళ్ళను, దూరం వెళ్ళొద్దని చెప్పుద్దంట కోడి. చెప్తే అది ఆ కోడి తల్లి ఇక్కడ ఉంటుంది, అది పిలిస్తే అందినంత లెక్క వెళ్ళి ఏదో ఒకటి మొత్తం మీద తింటానికి ప్రయత్నం చేస్తాయి. గెద్ద వచ్చిందనుకోండి, చూస్తుంది కోడి, చూసి వెంటనే కుక్క అంటుంది. అనగానే పిల్లలన్నీ కూడా బిలిబిలిమంటే వచ్చేసి రెక్కల కిందకి వచ్చేస్తాయి. ఇందులో గైరు కోడి పిల్ల ఉంటుంది, పెద్ద పిల్ల. అది అనుకుంటుంది, స్వప్నాథమయ్య అమ్మ ఇప్పుడే అలా పంపుతుంది, మళ్ళీ వెంటనే కేక చేద్దాం, ఏమి తిన్నావుదో స్వప్నాథమ్మ మంచిది కదా మా అమ్మ అని. అది ఎన్నిసార్లు కేకేసినా రాలేదనుకోండి, రాకపోతే ఏమవుద్ది? శత్రువు ఉన్నాడే వచ్చే అమ్మ అని చాలాసార్లు పిలుస్తుంది కాదు, రాకుండా ఇంకా దూరం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గెద్దకు అర్థమవుద్ది ఇక తల్లి వచ్చి కాపాడలేదు అనుకున్నాక ఆ గెద్ద ఒక్కసారి అలా దిగుతుంది, పట్టుకుంటే తీసిపోయి ఏదన్నా చిటారు కొమ్మలో పెట్టి కాలు తొక్కిపెట్టి ఒక పోటు పొడిస్తే ఏంటంటే అప్పుడు అర్థమవుద్ది దానికి, మా అమ్మ పిలిచినప్పుడు వెళ్ళిపోతే ఎంత బాగుండు, నేను పిలిచినప్పుడు వెళ్ళకుండా నేను టెక్కి చేశాను, మా అమ్మ సుప్పనాథ్ అనుకున్నాను, ఇది శత్రువు నన్ను చంపేస్తున్నాడని అప్పుడు బాధపడిపోయినా, ఏడిసినా, పశ్చాత్తాపడినా ఏమీ ఉపకారం ఏమి లేదు. కాబట్టి మనకి ఆపదలు ఎన్ని ఆపదలు వచ్చేసినా ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయము ఉంటుందని చెప్తున్నాడు. ఎప్పుడు? నలిగిన హృదయం కలిగి ఉంటే. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాగే ప్రియులారా 59:16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమును నాకు ఆశ్రయముగా ఉన్నావు. అంతే, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, ఆపదలో ఆశ్రయంగా కాపాడేశాడు. ఎందుకని? నీ బలమును గురించి నేను కీర్తిస్తూ ఉంటాను అన్నాడు.
అంతే, ఆపదలు వచ్చినాయి, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, కాపాడేశాడు. ఇక మరి ఆయన స్తుతించకపోతే, ఆయన బలం గురించి వర్ణించకపోతే ఇంకేం చేస్తాం? ఆయన అడ్డపడ్డాడు, మనకి కాపాడాక మరి మనం ఏం చేస్తాం? ఎంత బలవంతుడు ప్రభు, ఎలా కాపాడో ప్రభు, సూపర్ ప్రభు అని ఆయన స్తుతించడం తప్ప ఏం చేయలేం. కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చేసినా ఆయన కోటగాను ఆశ్రయముగాను మనకు ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, 2 సమూయేలు 22:19 అంటాడు, 2 సమూయేలు 22:19 అంటాడు, నాకు ఆపదలు అనేకములు వచ్చేసినాయి, నీవు నన్ను ఆదుకున్నావు అంటాడు. నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు అంటాడు. ఆపత్కాలంలో వారు అనగా చాలామంది వచ్చేసారంట. వచ్చేస్తే ఏం చేశాడంట? దేవుడు ఆదుకున్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఆయన ఆదుకునే దేవుడు. అలాగే కీర్తన 20వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఆపదలో ఉంటే ఉత్తరం ఇస్తాడంట. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అంతే, ఆపదలో నీవు గనక విరిగి నలిగిన హృదయం కలిగిన వాడివైతే చిన్న ప్రార్థన చేసుకుంటే వెంటనే నీకేమొస్తుంది చెప్పండి? ఉత్తరం వచ్చేద్దంట, జవాబు వచ్చేద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు అండి 20 సంవత్సరాలు ప్రార్థన చేయకపోయినా ఆ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రికాడ ఆలోచనలో పడ్డాడు. మనం ఈ రేవు దాటి అవతలొడ్డుకి వెళ్తే అవతల మా అన్నగారు 400 మందిని వేసుకుని కత్తులు వేసుకుని ఉన్నాడు. తల్లికి పిల్లలు లేకుండా, పిల్లకి తల్లి లేకుండా నా భార్యల్ని, నా బిడ్డల్ని అందరినీ చంపేస్తాడు, ఆఖరి నన్ను కూడా చంపేస్తాడేమో అని భయపడి అందరినీ కూడా రెండు మూడు రకాలుగా పంపించి ఇతను ఒక్కడు అక్కడ ఆగిపోయి రాత్రంతా ప్రార్థనలో ఉండిపోయాడు. దేవుడిని అడుగుతున్నాడు, ఏమని? ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? నా భార్యల్ని, నా పిల్లల్ని అందరినీ చంపేస్తాడు, ఆడు చంపకుండా కాపాడు ప్రభువా అన్న మాట అందులో ఉంది. ఆశీర్వదించన్న మాటలో అంత అర్థం. రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే దేవుడు మహాకాశాల సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. కూర్చోలేక ఏం చేశాడంట? ఏమండి? ఉత్తరం ఇచ్చేసాడంట. ఏం చేశాడంట? వెంటనే దిగొచ్చేయడండి. వచ్చితే పట్టేసుకుని నన్ను ఆశీర్వదించిన వదలన్నాడు. తెల్లారి ముందు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనము ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం వస్తుందో మన లోపల 20 సంవత్సరాలు ఏం లేదు బాబు గారికి, యాకోబు గారికి ఏం లేదండి, విరిగి నలిగిన హృదయం లేదు. 20 సంవత్సరాలు ప్రార్థన చేద్దామన్న మనసు లేదు, మోకాలు లేదు. ఏమండి? దేవునితో ప్రార్థనలో గడిపే అలాంటి అనుభవాలన్నీ ఏమీ లేవు, మొత్తం మర్చిపోయాడు. ఎప్పుడైతే ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థనలోకి వచ్చాడో, విరిగి నలిగిన హృదయంలోకి వచ్చాడో, వెంటనే దేవుడు మహాకాశాల్లోంచి ఆయన దగ్గరికి వచ్చేసాడంట. వెంటనే ఉత్తరం ఇచ్చాడంట. దేవుడు ఎవరైతే విరిగి నలిగిన వారిగా ఉండి ప్రార్థన చేస్తారో వారికి వెంటనే ఉత్తరం ఎత్తాడు. వెంటనే వాళ్ళకి జవాబు వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు ఏమండి? వెంటనే వారికి జవాబిస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, 27వ కీర్తన 5వ వచనం మనం చూస్తే ఆయన తన పర్ణశాలలో దాస్తాడంట. నీకు ఎన్ని ఆపదలు వచ్చినా పర్లేదురా బాబు, ఆయనకి ఒక పర్ణశాల ఉంది, ఆ పర్ణశాలలో నిన్ను దాస్తాడని చెప్తున్నాడు. అంతేనమ్మా? ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును అంటాడు. 34వ కీర్తన 19లో చెప్తాడు, నీకు ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన విడిపిస్తాడో, ఏమనుమానం పడకని చెప్తున్నాడు. నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు, 1 కాదు 2 కాదు, అనేకములు. కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. అనుమానం ఏమి లేదు, విడిపించును, తిరిగిలేదు, ఇక చూడక్కర్లేదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, 41వ కీర్తన 1లో చెప్తున్నాడు, 41వ కీర్తన 1లో చెప్తున్నాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అంటున్నాడు. కాబట్టి నీకన్నా పేదలు ఎవరన్నా కనపడితే వాళ్ళ మీద నువ్వు కటాక్షం కలిగి ఉండు. నీకేదన్నా ఆపద చేసినప్పుడు దేవుడు నిన్ను తప్పించటానికే ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇతరులను కరుణించే వాళ్ళంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే ప్రియులారా, 77వ కీర్తన 2వ వచనంలో చూస్తే మనకి ఏ ఆపద వచ్చినా మనము దేవుని వెతకటం నేర్చుకోమని చెప్తున్నాడు. నీకు ఏ ఆపద వచ్చినా అంతే, ఆపత్కాలంలో నేను ఎవరిని వెతకాలి? ఆపద వచ్చేసిందని పక్కింటి వాళ్ళని వెతికి, ఆపద వచ్చేసిందని బంధువులను వెతికి, ఆపద వచ్చేసిందని చెప్పేసి రక్త సంబంధికులు వెతికి, ఆపద వచ్చేసిందని చెప్పేసి నాయకులను వెతికి, ఆపద వచ్చేసిందని చెప్పేసి స్నేహితులకు ఫోన్ చేసి ఇన్ని తిప్పలొద్దురా బాబు, ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, అలా వెతుకు, నీకు ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి? ఇప్పుడు దాకా మనం ఏమి నేర్చుకున్నామండి? అమ్మ ఏమి నేర్చుకున్నాం? అమ్మ అవరే
నీకు గనక విరిగి నలిగిన హృదయం ఉంటే ఆయన బాధపడే పరిస్థితులన్నిటిలో నుంచి నిన్ను ఆశ్రయముగా ఉంటాడు. రెండవ మాట, నీ ఆపదలన్నిటిలో నుంచి నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు అని చెప్పి ఇప్పుడు దాకా మనం ఆలోచన చేసాం. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుడు మనలను ఎన్ని ఆపదలు వచ్చినా విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, అంతా ఓకే. ఇక ఏటేళ్ళకాలం కాపాడతాడా? ఏటేళ్ళకాలం కాపాడతాడా? చచ్చిపోయేదా కాపాడతాడా అండి? చచ్చిపోయేదా కాపాడతాడా? కాపాడగలడు, కానీ కొంతవరకు కాపాడతాడంట. తర్వాత నువ్వే యుద్ధం చేయాలంట. ఆ తర్వాత ఏం చేయాలంట? నేనే యుద్ధం చేస్తాం నేర్పిస్తాడంట. మనకి ఏం నేర్పిస్తాడంట? యుద్ధం చేతం నేర్పిస్తాడంట. ఇప్పుడు శత్రువులు బోళ్ళంతమంది వచ్చారండి. ఫస్ట్లో ఇన్ని వాక్యాలు మనం చదువుకున్నాం కదా. ప్రభు నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆదుకుంటాడు, ప్రభు నిన్ను విడిపిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నీకు తోడుకుంటాడు, ప్రభు నీకు అన్ని పర్ణశాలలో దాస్తాడు, తన రెక్కల కింద దాస్తాడు, ఇవన్నీ చెప్పాడు కదా. చెప్పాక ఆఖరిలో ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ నేను చేశాక శత్రువును నువ్వే ఎదుర్కొనేలాగా నీకు ట్రైనింగ్ ఇస్తాను, నేను పక్క నుండి చూస్తుంటాను, నువ్వే శత్రువునికి గెలిచేసేలాగా తయారవ్వాలని చెప్తున్నాడు. మనమే శత్రువుని గెలిచేసేలాగా తయారవ్వాలని మనల్ని అలా తయారు చేస్తాడంట. ఇక చచ్చిపోదాకా మనకి పక్కనే ఉండి ఆయన యుద్ధం చేయడు. ఫస్ట్లో యుద్ధం చేస్తాడు, మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ తర్వాత శత్రువు మీద మనమే యుద్ధం చేసేలాగా తయారైపోవాలా. అది ఆయన నేర్పిస్తున్న పాఠం. ఏమంటే నీకు ఎప్పుడూ కూడా విరిగి నలిగిన హృదయం అనేది ఉండాలి. విరిగి నలిగిన హృదయం అనేది ఉండాలి ఖచ్చితంగా. నీవు దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. తర్వాత నువ్వే శత్రువుని జయించేలాగా తయారవ్వాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఏమండి గెద్ద పిల్లలు పెట్టినప్పుడు గెద్ద పిల్లలు పెట్టినప్పుడు ఆ యొక్క ముందు ముళ్ళు పెడతంట. ఏపెడతంటే ముళ్ళు పెడతంట. ఆ ముళ్ళు పైన పీచు పెడతంట, బాగా పీచు. ఆ పీచు పైన ఇంకేదో మెత్తగా దూది లాంటిది ఏదో పెడతంట. అక్కడ గుడ్లు ఎడతంట. గుడ్లు పిల్లలు అవుతాయి. పిల్లలైన తర్వాత కొంత వయసు వచ్చేదాకా దూదలంగా ఉంచుతంట. కొంత వయసు వచ్చాక ఎల్లప్పుడు దూదే ఉంచితే వాటికి ఏమీ తెలియదని దూది పీకేద్దంట ముక్కుతో. దూది పీకేసే కింద ఏముంది? పీచు ఉంది. కొంచెం వాటికి కంఫర్ట్ తగ్గుతుంది. అదేంటి చాలా బాగుండేది కదా, కొంచెం ఏదో గీసుకుంటున్నాయి, కొంచెం గుచ్చుకుంటున్నాయి, ఏంటి కొంచెం సిరాక్ ఫరక్ ఉందంటే అనిపిస్తుంది అంటే వాటికి. అనిపించాక ఇంకా కొన్ని రోజులు కొంచెం పెద్ద అయ్యాక ఆ పీచు కూడా లాగేద్దంట. అప్పుడు డైరెక్ట్గా ఏం గుచ్చుకుంటాయి? ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే కేటేళ్ళకాలం ఇందులో ఉండకూడదు నాన్న, మీరు చిన్నోళ్ళని దూదెట్టాను, కొంచెం పెద్ద అయ్యాక దూది పీకేసి పీచెట్టాను, ఇప్పుడు పీచు కూడా తీసేసి ముళ్ళు పెట్టాను, మీరు ఇందులో ఉండకూడదు, బయటికి రావాలని చెప్తుంది అనమాట గెద్ద. చెప్పి ఇంకా కొంచెం గుచ్చుకుంటున్నాను, ఇంకా అక్కడ ఎలాగెలాగ ఉంటే నోటితో పట్టుకుని దాన్ని వదిలేద్దండి. కింద వదిలేస్తే అది ఎలా పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతూ ఉంటే అలాగ సగం లెక్క చూసి సర్రని వచ్చి మళ్ళీ రెక్కల మీద పడిలాగా కిందకు వచ్చి ఉంటుందంట. అది అలాగ వచ్చి రెక్కల మీద పడుతుంది. మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేద్దంట. పైన మళ్ళీ పడిపోతుంటుంది. అది పడిపోతుంటే మళ్ళీ వచ్చి ఏం చేస్తే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ రెక్కల మీద పడి ఇలా చేసుకుని పైకి మళ్ళీ వదిలేద్దంట. ఓ 2-3 సార్లు అయ్యాక దానికి ఏమర్థం అవుతుంది? చిన్నపిల్లకే దాని ఎదురుగుండా ఈ తల్లి ఎగురుతూ ఉంటుంది. ఓహో మా అమ్మ ఎగురుతుంది కదా, నేను కూడా ఎగరాలి అనిపించి దానికి ఆలోచన వచ్చేదాకా ఇది పైకి తీసుకెళ్తుంటుంది, వదిలేస్తుంటుంది, పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంటుంది. అప్పుడు దానికి కూడా ఏమవుతుంది? అమ్మలాగా ఇలగలిగి ఎగరాలని పక్కన చెప్తుంటుంది. అమ్మ ఇలగలిగా అనమ్మ, ఇలగలిగా అనమ్మ అని. అది ఫస్ట్ సారి అందరూ, రెండోసారి అందరూ, మూడోసారి అందరూ, నాలుగోసారి ఇలగలిగా అంట మొదలవుతుంది. దాని అందరూ ఎగిరిదాకా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వదిలేద్ది. అంతే, ఎగిరిదాకా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వదిలేస్తుంది. తర్వాత శత్రువులు తెల కాపాడుకులు అన్ని మెలకువలన్నీ చెప్తుంది. ఒక స్టేజ్కి వచ్చాక వదిలేస్తుంది. ఇప్పుడు తల్లికి అది పిల్ల దగ్గరికి వెళ్ళిన శత్రువు పిల్ల కూడా పోరాడేస్తుంటుంది, ఎగిరేస్తుంటుంది. ఎగురుతుందా? తర్వాత ఇంకో పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తుంది. అలాగే మొత్తం అన్ని పిల్లలు ట్రైనింగ్ ఇచ్చేసి మొత్తం అన్ని ట్రైనింగ్ ఇచ్చేసాక అన్నింటిలో వదిలేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకు కూడా దేవుడు శత్రువు అగ్ని బాణాలు వేస్తుంటాడు, సాతాను మీ మీద రకరకాల బాణాలు వేస్తుంటాడు. ఇవన్నిటిని ఎదుర్కొనేలాగా మిమ్మల్ని తయారు చేస్తానంటున్నాడు. ఎలా తయారు చేస్తాడంట? మనం శత్రువుని ఎదుర్కొని జయించేలాగా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే తయారు చేస్తానంటున్నాడు. ఎలా తయారు చేస్తాడంట? ఎఫెసీ పత్రిక 6:13 సర్వాంగ కవచం అనేది ఒకటి ఇస్తాడంట. రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, ఆపద్దినాలు వస్తాయి. ఆపద్దినంలో శత్రువుని ఎదురించుటకు మీరు సర్వాంగ కవచమును ధరించుకోండి. అంతే, శక్తిమంతులగునట్లు దేవుడే ఇస్తాడో అవన్నీ మీరు తీసుకోండి, జాగ్రత్తగా ధరించుకోండి, శత్రువుని ఎదుర్కోండి.
రక్షణ అనే శిరస్త్రాన్ని ఇస్తాను, నీతి అనే మైమరు ఇస్తాను, సత్యం అనే బెల్ట్ ఇస్తాను, ఏమండి సువార్త అనే చెప్పులు ఇస్తాను, ఏమండి అదే నీతి అనే మైమరు అంటే శరీరం, ఈ యొక్క శరీరం మీద కవచం లాగా ఉంటుంది అనమాట అండి. ఆడు బాణం ఎత్తే గుండుకు తగలకుండా ఆ కవచానికి తగిలి పడిపోద్ది అనమాట అండి. ఏమండి విశ్వాసం అనే డాల్ ఇస్తాను, వాక్యం అనే కత్తి ఇస్తాను అని ఇన్ని చెప్పాడు. ఇవన్నీ ఇస్తాను, ఇవన్నీ పట్టుకుని శత్రువు మీ మీద బాణాలు వేసినప్పుడు మీరు నిలబడటానికి శక్తిమంతులు అయ్యేటట్లుగా యుద్ధం చేయడానికి కావలసిన కెపాసిటీ అంత ఇస్తాను. మీరే నిలబడండి, మీరే యుద్ధం చేయండి, శత్రువుని ఓడించండి. నేను పక్క నుండి చూస్తూ ఉంటాను, నా కుమారుడు జయంత్రుడని నేను సంతోషపడతాను. ఎల్లప్పుడూ నేనే కొడతాం కదా, మీరే కూడా కొట్టిలా తయారవనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్రయపురముగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నీవే జయించేలాగా నేను తయారు చేస్తానంటాడు ఆపదలన్నింటిలో. కాబట్టి ఎప్పుడు ఇవన్నీ చేస్తాడు? విరిగి నలిగిన హృదయం మనకుంటే అప్పుడు ఇవన్నీ కూడా మనకు దేవుడు చేస్తానంటాడు. మూడో మాట చూద్దాం రండి. కీర్తన 91:2-5. ఊరిలో నుంచి తప్పిస్తాడంట, తెగుల నుంచి తప్పిస్తాడంట. మధ్యాహ్నం తెగులు, రోగం, అనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తాను. నీ మీద వేటగాడి ఉరేసాడు ఎవడొకడు, ఆ ఊరిలో చిక్కించేసుకుందామని, వల్లేసాడు, వలలో చిక్కించేసుకుందామని, ఆ ఊరి నుంచి వల నుంచి నిన్ను తప్పిస్తానంటున్నాడు. నీ నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తానంటున్నాడు. రెక్కలతో కప్పుతానంటున్నాడు. ఆశ్రయం కలుగుద్ది అంటున్నాడు. సత్యము కేడము డాలుగా ఉంటానంటున్నాడు. రాత్రి వేళ భయమైనా, పగటి వేళ ఎగిరే బాణమైనా, చీకటిలో సంచరించే తెగులైనా, మధ్యాహ్నం పాడు చేసే రోగమైనా నీవు భయపడకుండా నిన్ను కాపాడుతానంటున్నాడు. ఎప్పుడంట ఇన్ని రకాలుగా నీకు అభయం ఇస్తున్నాడు. ఎప్పుడంట నలిగిన హృదయం నీకుంటే. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. 4వ మాట ఏమిటనగా ప్రియులారా, సామెతల గ్రంథం 14:26 భయభక్తులు గలవారి పిల్లలకు ఆశ్రయ స్థానము ఉందంట. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు బహు ధైర్యంగా ఉంటావు. అట్టి వారి పిల్లలకు ఏముందటండి? ఆశ్రయ స్థానము కలదు అంటాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది పిల్లల గురించి బాధపడిపోతుంటారు తల్లిదండ్రులు కదండి. మా పిల్లోడు తాగుతున్నాడండి, మా పిల్లోడు సిగరెట్లు బాగా వాడుతున్నాడండి, మా పిల్లోడు తిరుగుతున్నాడండి, మా పిల్లోడు రకరకాల గంజాయి వాటికి అలవాటు పడ్డాడండి, మా పిల్ల చెప్పిన మాట వింటలేదండి. అలాగనే బిడ్డల గురించి బాధపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. మన పిల్లలకి ఆశ్రయ స్థానము ఒకటి ఉండాలండి. మనం ఆశపడితే ఆ తల్లికి తండ్రికి ఏముండాలంటే అండి? భయభక్తులు ఉండాలంట. ఏ తల్లికైతే దేవుడు అంటే భయము భక్తి ఉంటుందో ఆ భయభక్తులు కలిగిన తండ్రికి తల్లికి వారి సంతానానికి దేవుడు ఆశ్రయపురముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈ రోజున పిల్లలు ఎలా తయారయ్యారంటే కేవలం తల్లికి తండ్రికి భయభక్తులు లేకే. ఒక ఆదివారం తల్లితో ఒక ఆదివారం తండ్రి రాడు, ఒక ఆదివారం తండ్రి అయితే ఒక ఆదివారం తల్లి రాదు. ఏమండి? ఆ పిల్లలు ఎదురకుండా బైబిల్ చదవరు, ఆ పిల్లలు ఎదురకుండా ప్రార్థన చేయరు, ఆ పిల్లలు ఎదురకుండా భయభక్తులు కలిగి ఉండరు. ఏమండి? ఏం క్రమశిక్షణ లేకుండా బతుకుతూ ఉంటారు. పిల్లలు ఏం క్రమశిక్షణ వస్తుందండి? ఏం ఆశ్రయం వాళ్ళకు ఉంటుందండి? ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే దేవుడు అంటే భయము భక్తి కలిగి బతుకుతున్నారో, దేవుని మాట విని వణుకుతూ ఉండేటువంటి క్వాలిటీ ఏ తల్లిదండ్రులు అయితే ఉంటుందో, ఆ తల్లి తండ్రి కూడా అమ్మో దేవుని చెప్పాడు దొంగతనం చేయొద్దని, మనం చేయకూడదని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఏ ఇంట్లో అయితే వింటారో, అమ్మో మా నాన్న దేవుడి మాట అంటే భయపడతాడు, మా అమ్మ దేవుడి మాట అంటే భయపడుతుంది, వాళ్ళు గజ వణుకుతూ ఉంటారు దేవుడి మాట అంటే. మనం కూడా దేవుని మాట వినాలి అనే భయభక్తులు వాళ్ళకు కూడా వస్తాయి. భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు దేవుడు ఆశ్రయం వాళ్ళకు ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీతిమంతుల పిల్లలు ఎక్కడ అడుక్కుంటున్నాను చూడలేదని, భిక్షమెత్తను ఎక్కడ చూడలేదని దావీదు గారు సాక్ష్యం చెప్పాడు. నేను ఒకప్పుడు బాలుడినై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడినయ్యాను. ఈ మధ్యకాలంలో నేను చూసినంత లెక్కలో నీతిమంతుల పిల్లలు ఎక్కడ భిక్షమెత్తు నేను చూడలేదని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, పిల్లలు పాడైపోయారంటే కారణం తల్లిదండ్రులకు భయభక్తులు లేక అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని
భయము భక్తి కలిగిన వారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే 5వ మాట కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం, తండ్రి లేని వారికి తల్లి లేని వారికి నలిగిన వారికి దేవుడే న్యాయం చేస్తాడంట. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరిచావంటాడు. కాబట్టి ప్రియులరా, తండ్రి లేనివారు తల్లి లేని వారికి న్యాయము తీర్చుట ఏమిటండి? న్యాయము తీర్చుట. చాలామంది అనుకుంటారు ఆడికి తల్లి ఉందా తండ్రి ఉందా ఎవడన్నాడు, ఆడికి ఎవడం లేడు, ఆడిని మోసం చేసేద్దాం అనుకుంటారు. ఆడికి తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఆడు కానీ మోకరించి ప్రభువా అని అనుకోండి, ఆడి పక్షంగా దేవుడు వచ్చేస్తాడంట, న్యాయం తీర్చేస్తాడంట, ఆడి పక్షంగా వ్యాజ్యం ఆడతాడంట, మట్టి గరిపించేస్తాడు. అవతలుడు ఎంత బలవంతుడైనా సరే, అవతలుడు ఎంత గట్టిడైనా సరే, ఆడికి ఏమండి కళ్ళు తిరిగిపోతాయి. అలాగా తండ్రి లేని వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమడి న్యాయం చేస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ? ఎవరికైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో వారి పక్షంగా దేవుడి కార్యాలన్నీ చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, 6వ మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, కీర్తన 34:18, నలిగిన మనస్సు గలవారిని విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఏమండి? నలిగిన మనస్సు హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఇంకందులో అనుమానం ఏం లేదు, ఆయన రక్షిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆయన రక్షించినట్లుగా మనకేముండాలటండి? విరిగి నలిగిన హృదయం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకి విరిగి నలిగిన హృదయం ఉంటే ఆయన రక్షిస్తాడు. ఏమండి? నా జీవితంలోనే ఇన్ని చెప్తాను నేను. ఒకసారి గోదావరిలో ఈత కొడుతున్నాను. ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను. మరి లోనికి వెళ్ళక మళ్ళీ ఇలా తిరగాలి కదండి. ఇలా తిన్నగా వెళ్తాం వచ్చింది, మళ్ళీ అక్కడ బయలుదేరితే ఇలా తిన్నగా వస్తాం వచ్చింది. ఇలా తిరుగుతూ రాలేదు నాకు. ఇలా తిరిగిది ఇక్కడ ఆగిపోయాను, అక్కడ స్టక్ అయిపోయింది. ఎత్తు మర్చిపోయాను, ఇంకా వత్తలేదు. నా స్నేహితులు అక్కడ ఉండబట్టి ఆ టైంలో కరెక్ట్గా రమణ అనే నా స్నేహితుడు నన్ను పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేశాడు. ఆడు ఆ రోజున అక్కడ లేకపోతే ఆ రోజునే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ రోజున అయిపోయింది. ఒకసారి గోదావరి మాత పెట్టారు. ఇప్పుడు అక్కడ చిన్నప్పుడు ఒక బండి బజాజ్ చేతక్కోడు అంత లెక్కలో గుద్దినని ఇంత లెక్క ఇడుచుకొచ్చాడు. చిన్నప్పుడు బడికి వెళ్తుంటే బ్యాగ్ కట్టుకుని బడికి వెళ్ళి ఉన్నాం చిన్నప్పుడు. అక్కడ గుద్దితే అక్కడికి ఇడుచుకొస్తే మొత్తం కాలు అంతా కొట్టుకుపోయింది. కానీ ప్రాణాపాయం రాలా. దేవుడు రక్షిస్తాడండి, రక్షిస్తాడు. బాత్రూంలోకి వెళ్ళారండి, కాలు జారి పడిపోరండి, కాలు ఇరిగిపోయిందని చెప్పి వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి కాలు జారిందంట, కాలు ఇరిగిపోయిందంట. ఏమండి? బండివాడు అక్కడ గుద్ది ఇక్కడ తీసుకొచ్చేస్తే కాలు బండిలో పడిపోతే మొత్తం కాలు అంతా చెక్కెత్తే ఎక్కడ ఇరగలేదు, ఎంత ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు. దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి కుటుంబంలో పిల్లలను దేవుడు కాపాడుతాడు. గోదావరిలో కాపాడాడు, యాక్సిడెంట్లో కాపాడాడు. 2 సార్లు 3 సార్లు సైకిల్ వేసుకు వెళ్తుండేవాడు నేను. వెళ్తుంటే లారీ అలా ఆగుందని సైకిల్ వేసుకుని వెళ్తా ఉండేవాడు నేను దగ్గరికి వెళ్ళి అక్కడ వెనకొచ్చేసేవాడు. ఆగిన లారీ వెనకొచ్చేసింది అనమాట. అప్పుడు దాకా అలాగా ఉన్న లారీ వెనకొచ్చేద్దాం మనకి ఏం తెలుస్తుంది? దగ్గరికి వెళ్ళి అక్కడ వెనకొచ్చేస్తే నన్ను గుద్దేస్తే బాబాయ్ నేను అరిచేవాడిని. సైకిల్ ఎలా పడిపోతే నేను ఎలా పడిపోయేవాడిని. ఆవిడ వెనక్కి వస్తుంది కదా, కొంచెం వెనక్కి వస్తే నా మీద నేను చెక్కేసి వెళ్ళిపోద్ది అనమాట. ఆవిడ నన్ను గుద్ది దాకా బాగానే వచ్చేవాడు. అలా గుద్దగానే ఈ పక్కడు ఆ పక్కడు రే ఎవడో కేకేస్తే టక్ మన బ్రేక్ వేసేవాడు. సైకిల్ ఎలా పడిపోతే నేను ఎలా పడిపోయేవాడిని, బండి ఎలా ఆగిపోయింది. అంటే ఒక క్షణం వస్తే నా మీద నుంచి చెక్కేద్ది అనమాట. అలా 3 సార్లు, ఒకసారి కాదు. దేవుడు రక్షిస్తాడు సార్, అద్భుతంగా రక్షిస్తాడు. ఒకసారి బిజ్జి అవతల తెల్లరగట్లేదో పని మీద వెళ్తుంటే లారీ వాడు వచ్చి నన్ను గుద్దేస్తే బండి ఎలా పడిపోయింది, నేను ఎలా పడిపోయాను. నన్ను గుద్దాక అలాగ ఆగిపోయింది లారీ. అది ఆడు దిగి హైదరాబాద్కి వచ్చి నన్ను లేపి, దేవుడిని ఎందున్నాడు బాబా, ఎవరోగా నువ్వు అసలు డౌన్లో బండి ఆగుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది, బ్రేక్ వేసిన ఆగదో, ఇవాళ నువ్వు అయిపోయావు, చచ్చిపోయావు అనుకున్నాం మేము.
బేకే కానీ బండి ఆగిపోయింది, లోడు బండి ఎలాగ ఆగిపోయింది, మాకే చాలా ఆశ్చర్యమైపోతుంది. బాబు నీ అందు దేవుడు ఉన్నాడు, ఎలా జాగ్రత్తగా ఉండి బాబు అని చెప్పేసి బండి పక్కనెట్టినాను. పక్కనెట్టి బాగా ఉంది, ఏమన్నా దెబ్బలని నేను అడిగితే ఏం అవ్వలేదని బాబు అంటే ఎంత దెబ్బ తగల, బండి ఎలా పడిపోయి నిలబడిపోయింది, లారీ ఎలాగ ఆగిపోయింది అంతే. ఆడే ఆశ్చర్యపోయి కాసేపు చూసి కింద మీద చూసి బాగా ఉన్నాడు రా, ఎవరే ఫోన్లో దేవుడు కాపాడాడు రండి, ఇవాళ అయిపోయింది, మనం ఏదో అయిపోయాం అనుకున్నాం, ఇవాళ మన కేజీ అయిపోను, చాలా దేవుడు కాపాడరని జాయికి వెళ్ళిపోయారు. నేను అలా వెళ్ళిపోయాక జాగ్రత్తగా బండికి మళ్ళీ నేను నా పని మీద నేను వెళ్ళిపోయాను. ఏమో ఎంత దెబ్బ తగల. ఇలాంటి ఎన్ని బోళలు ఉన్నాయి, ఒకటి కాదు. దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. చెప్పుకుంటే వెళ్తే బోళని ఉన్నాయి. ఏమండి, నలిగిన మనస్సు గలవారిని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడతాడు. ఎన్నిసార్లు. అలాగే ఆఖరి పాయింట్ ఏమిటంటే కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం, విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయుడు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. యెహోవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నిర్లక్ష్యం చేయడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడిని దేవుడు ఏమండి పట్టించుకున్నట్టుగా ఉండడు, అలక్ష్యము చేయడు, వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఎవరికైతే విరిగి నలిగిన హృదయం మనసు ఉందో వారి విషయంలో దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు, అలక్ష్యము చేయడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యముంచెను అంటాడు. తొలిచూలు అనగా మొదట పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబేలు హృదయం దేవునికి ఏమండి గడ్డ వణుకుతూ ఉన్నది. హేబేలు హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉన్నది. ప్రభువా, మేము చేసిన పాపములు, మా తల్లిదండ్రులు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఈ యొక్క క్రొవ్విన ఈ దూడ యొక్క రక్తమును చూసి మమ్మల్ని క్షమించు నాయన అనే ఒక రక్త దేవునికి లక్ష్యం చేసేటట్టుగా అతని హృదయం కనబడింది. దేవుడు హేబేలును అతని అర్పణను, మొదట హేబేలు హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉంది కాబట్టి అతని అర్పణను దేవుడు లక్ష్యముంచాడు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని పంపించి అతడి అర్పణను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మొదటగా మన అర్పణ యందు దేవుడు లక్ష్యం ఉంచాలంటే ముందు మనము ఆయనకి అంగీకారంగా ఉండాలి. కయ్యను కూడా అర్పణ తెచ్చాడు, కానీ అతడి హృదయం దేవునికి ఏమండి అంగీకారంగా లేదు. కాబట్టి మొదట మన హృదయాన్ని చూస్తాడు దేవుడు, తర్వాత మన అర్పణ చూస్తాడు దేవుడు. ముందు మనం అంగీకారంగా ఉంటే అప్పుడు మన అర్పణ అంగీకారం అవుతుంది. ఆయన అగ్నిని పంపించి అంగీకార సూచనగా అగ్ని ద్వారా తెలియపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయుడు. ఇద్దరు అర్పణ పెట్టారు, ఇద్దరు అర్పణని దేవుడు చూపిస్తున్నట్టుగా వదిలేదుగా. ఒకటి అర్పణ మీదకి ఏమొచ్చిందండి? ఆయన లక్ష్యం ఉంచాడు, వెంటనే అగ్నిని పంపించాడు. కాబట్టి ప్రియులారా, విరిగి నలిగిన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వారిని ఆయన అలక్ష్యము చేయడు. ఆయన చూసిస్తున్నట్టుగా వదిలేడు. దానియేలుని సింహాల బోన్లు వేశారు అండి, అలక్ష్యం చేశాడా? వెంటనే రెస్పాండ్ అయ్యాడు దేవుడు. విత్-ఇన్ సెకండ్స్లో దోతలు వచ్చేశారు. దానియేలు అలాగే సింహాల బోన్లు అలాగే వేస్తున్నారు, డోర్ తీశారు. దానియేలు లేక ముందే ఎవరు వచ్చేసారు సింహాల బోన్లోకి? దోతలు వచ్చేసారు. వచ్చేసి ప్రతి సింహాన్ని దోతలు పట్టుకున్నాయి, బంధించేసినాయి అంతే. ఈ సింహాలు ఎవరన్నా మనిషి పడితే కింద కూడా పడకుండానే, ఆ భూమి మీద పడకుండానే పట్టుకుంటే అంటే చీల్చేసి పొడి చేసేస్తాయంట. అలాంటి సింహాలు అంటాయి. ఏముందండి, ఒక 5-6 ఉన్నాయనుకోండి, అందులో ఓ పార్ట్ ఒకటి 5-6 పార్ట్లు పెట్టుకుంటే చీల్చి పడేస్తే కింద మళ్ళీ భూమి మీద పడకుండానే పిప్పి చేసేస్తాయంట. అలాంటి సింహాలు అంటాయి. అలాంటి సింహాల బోన్లో ఆయన పడేస్తే అలా కింద పడ్డవాడు ఎక్కడ పడ్డవాడు అక్కడ ఉన్నాడు అంతే కుదురుగా. సింహాలలో ఎదురుగుండా సోతున్నాయి, కానీ అడుగేస్తాకే కాలు వస్తలేదు, నోరు తెద్దాడు నోరు వస్తలేదు, తెల్లవారులు అలా సోతున్నాయి అంతే. దోతలు ఏం చేసినాయి? కాళ్ళు కట్టేసినాయి, చేతులు కట్టేసినాయి, నోరు మూసేసినాయి, అలాగా సోతున్నాయి అంతే. ఏం చేయలేకపోతున్నాయి సింహాలు. దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు, ఆలస్యం చేయడు, వెంటనే రెస్పాండ్ అవుతాడు. నీ పక్షంగా అప్పటికప్పుడు ఏదో దేవుడు కార్యం చేస్తాడు, నీకు పని అయిపోతుంది.
అద్భుతం, ఆశ్చర్యంగా అనిపిస్తుంది నీకు. ఆయన అలక్ష్యము చేయకుండా లక్ష్యం ఉంచాలంటే నీవు విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 పేతురులో పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు పేతురు గారు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఆయన మీ యందు లక్ష్యం ఉంచుతున్నాడు కాబట్టి. అక్కడ బ్రాకెట్ ఉందా? అక్కడ ఒకటి ఉందా? అక్కడ కింద ఏం పెట్టాడు? ఆయన మిమ్మల్ని లక్ష్యము చేయుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఇప్పుడు మనం అంటే ఎవరు చింతిస్తున్నారో వాళ్ళకే చెప్పుకోవాలి, మనం బాధలు అందరికీ చెప్పుకోకూడదు. ఏమండి అమ్మ, అంతేనా? మీకేమైనా అర్థమవుతుందా? మనం అంటే ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో మన మీద ఎవరో, ఏమండి అమ్మా, మన గురించి ఎవరు చింతిస్తూ ఉన్నారో వాళ్ళకే మన బాధలు చెప్పుకోవాలి, అందరికీ చెప్పకూడదు. ఏమండి, మనం బాధ చెప్పుకున్నామంటే ఆ బాధ తీర్చిబడి ఉండాలి అవతలడు కదా. ఎవరు పడితే అలా చెప్తే అలా వింటారు, మమ్మల్ని ఉపసాపన మాటలు వింటారు, మళ్ళీ రేపు పొద్దున్న అలా చెప్తారు కదా. అందుకని ఎవరు పడితే అలా చెప్పకూడదు. నీ యందు లక్ష్యం ఉంచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను అలక్ష్యం చేయకుండా నీ వైపు, నీ ప్రార్థన వైపు చెవియొగ్గే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు విరిగి నలిగిన హృదయం ఉంటే చాలు, నీ చింత ఏదైతే ఉందో, నీ చింత, నీ బాధ ఏముందో, నీ చింత యావత్తు ఆయన మీద వేయటం నేర్చుకో. నీ చింత మొత్తం తీసేసి నీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. అందుకని నీ చింత మొత్తం ఆయనకి చెప్పుకో. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, విచారవదనంతో ఉండకో. నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండటానికి ప్రభువా నన్ను అలాగున సిద్ధపరచును ఆయన అని ఒక ప్రార్థన మనందరం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.